హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈరోజు చంద్రగ్రహణం కారణంగా ఏపీలోని అన్ని ఆలయాలు కూడా మూసివేయడం జరిగింది. దీనిలో భాగంగా దుర్గమ్మ దేవస్థానాన్ని కూడా 10 గంటలకి మూసివేశారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రధాన అర్చకులు దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అమ్మవారి ఆలయాన్ని ఏ టైంకి మూసారు, ఎప్పటికి మరి ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది, ఏంటి? జై దుర్గా భవాన్యం. శాస్త్రం ప్రకారం 6 గంటల ముందు దేవాలయం గ్రహణం పట్టే 6 గంటల ముందు దేవాలయం వేయమని శాస్త్రాలు చెప్తున్నాయి. దాని ప్రకారం మనం ఈరోజు 3:30 నుంచి 6:46 వరకు గ్రహణం ఉంది ఇవాళ. దాని ప్రకారం మనం 10 అమ్మవారికి నివేదనలు, హారతులు నిత్యకృత్యంగా చేయాల్సినవన్నీ చేసి ఈరోజు కవాట బంధనం చేయడం జరిగింది. ఇప్పుడు 6:46 తర్వాత దేవాలయం అప్పుడు తెరిచి అమ్మవారికి స్నాపనాభిషేకం అనేది అదొక 2-3 గంటల కార్యక్రమం ఉంటుంది. కృష్ణ నుంచి నీళ్లు అవన్నీ తీసుకొచ్చి కూడా అమ్మవారికి శుద్ధి చేస్తాము. రేపటి నుంచి యథావిధిగా 8 గంటల నుంచి దర్శనం ఉంటుంది. అంటే రేపు ఉదయం చూసుకున్నట్లయితే ఎన్ని గంటలకు ఆలయం తెరవటం జరుగుతుంది, ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు ఉదయం? రేపు పొద్దున్న 5కి మామూలుగా తీస్తామమ్మా. మాకు నిత్యకృత్యం చేయాల్సిన పూజలన్నీ ఉంటాయి, నిత్యం చేయాల్సినవి. అవన్నీ అయిపోయిన తర్వాత నివేదన, బాలభోగ నివేదన అంటారు, అది అవ్వగానే అమ్మవారిని 8కి అని చెప్పి అనౌన్స్ చేసాం. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు బయటికి రాకూడదు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. దానికి సంబంధించి అసలు వాస్తవం ఏంటి? ఇది ప్రతి వ్యక్తి వాళ్ళ వ్యక్తిగత రాసులను బట్టి, నక్షత్రాలను బట్టి వాళ్ళు తీసుకోవాలి, జాగ్రత్తలు ఉంటాయి. అందరూ తీసుకోవాల్సినంత అవసరం లేదు. గర్భిణీ స్త్రీలకి సైంటిఫిక్గా కూడా రేసు వాళ్ళ మీద పడితే గ్రహణం మర్రితోటి అలాగా కొన్ని లోపాలతో పడతారని ఒక శాస్త్రంలో ఉంది. దాని ప్రకారం గర్భిణీ స్త్రీలు అయితే బయటికి రాకుండా ఉండటమే మంచిది. మిగతా వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో, ఏ నక్షత్రంలో ఉన్నారో దాన్ని బట్టి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అంటే గర్భిణీ స్త్రీలే కాదు, చిన్నపిల్లలు, మామూలు వాళ్ళు కూడా రాశులను బట్టి జాగ్రత్తలు జాగ్రత్త తీసుకోవాలమ్మా వాళ్ళందరూ. ఏది సింహరాశి ఒకటి అలా ఉన్నాయి, 3 రాశులు ఉన్నాయి. ఆ 3 జాగ్రత్త పడితే సరిపోతుంది. అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే గర్భిణీ స్త్రీలు అయితే ఈ చంద్రగ్రహణం సమయంలో బయటికి రాకుండా ఉండటమే మంచిదని చెప్పి ప్రధాన అర్చకులు అయితే చెప్తున్నారు. దీంతో పాటు మరొక 2-3 రాశులు వారు కూడా చూసుకుని బయటికి రాకూడదు, వాళ్ళు కూడా సింహరాశితో పాటు మరి రాశులు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా మామూలు వాళ్ళైనా సరే బయటికి రాకుండా ఉండటమే మంచిదని కూడా ప్రధాన అర్చకులు అయితే చెప్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు దుర్గమ్మ దేవస్థానాన్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. రేపు ఉదయం 5 గంటలకు తెరిచిన తర్వాత ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అన్ని చేసిన తర్వాత ఉదయం 8 గంటల నుంచి కూడా భక్తులకు దర్శన అవకాశం అయితే కల్పిస్తామని చెప్పి చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.